హలో ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో విడుదల కాబోతున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ మన యాప్లో లాంచ్ చేయడం జరిగిందండి. ఫుల్ కోర్స్ అండి, 1000+ క్లాసెస్ ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2. అంతేకాకుండా కంప్లీట్ టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. మన కోర్సులో కేవలం 999 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందజేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో గ్రాండ్ టెస్ట్లు మరియు ఈచ్ టాపిక్ యొక్క పీడిఎఫ్లు కూడా మీకైతే అందజేయడము జరుగుతుంది. చాలా అంటే చాలా నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అనేది చెప్పించడం జరిగిందండి. ఒక్కసారి మీరు క్లాసెస్ విన్నట్లయితే మీకే అర్థమవుతుంది. ఒకసారి డెమో చూడండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డెమో చూసి తప్పకుండా ఈ రోజు నుంచే మరి కోర్స్ పర్చేజ్ చేసి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దాదాపుగా 250కి పైగా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారండి ఏపీపీఎస్సీ క్యాలెండర్ ద్వారా. చాలామంది అడిగారు, చాలామంది కోర్స్ కూడా తీసుకున్నారు. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉందండి. 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం జరిగింది. అందరూ కూడా హైదరాబాద్లోని ప్రముఖ ఇన్స్టిట్యూషన్స్లో చెప్పేటువంటి ఈ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. సో గైస్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలో 243 పోస్టులు, ఇవన్నీ కూడా ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండి, సిడిపిఓ. ఓకే, చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు మరి మొత్తము 243 ఉద్యోగాలండి. చాలా సంవత్సరాల తర్వాత ఓకేనా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి. మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. అయితే భారీ స్థాయిలో ఖాళీలు అయితే ఉన్నాయండి. గత ప్రభుత్వమే వీటికి ఆమోద ముద్ర వేసింది విడుదల చేయాలని. ఓకేనా, మనకి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ 2025లో మనకు ఈ ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. మరి చూద్దాం వివరాలు. రాష్ట్రంలో మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో 243 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 60 చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సిడిపిఓ, అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏసీడిపిఓ, మహిళా శిశు సంక్షేమాధికారి రీజనల్ మేనేజర్ పోస్టులు 161, గ్రేడ్ 1 సూపర్వైజర్ పోస్టులు, నెక్స్ట్ 21 శిశు సంక్షేమ కేంద్రాల సూపరింటెండెంట్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఎక్సలెంట్ పోస్టులు అండి, అన్నీ కూడా ఆల్మోస్ట్ గ్రూప్ 2 లెవెల్ ఉద్యోగాలండి. ఓకేనా, కాబట్టి వీటికి చాలా అంటే చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుందండి. ఓకేనా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. వీటికి సంబంధించి చాలామంది అభ్యర్థులు ఇటీవల దీనికి కోర్సు మన దగ్గర అందుబాటులో ఉందా అని చాలామంది అడుగుతున్నారండి. ఎస్, మన దగ్గర అందుబాటులో ఉంది మన యాప్లో. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ తీసుకోండి. ఓకేనా, నెక్స్ట్ దీని యొక్క సిలబస్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఎవరు అర్హులు, ఏంటి అసలు వివరాలు, సిలబస్ ఏముంటుంది, అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా వీడియోని చిన్న లైక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సిడిపిఓ ఉద్యోగానికి మీరు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందే లైక్ చేయండి. మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా సంవత్సరాలకు ముందు విడుదలైంది కాబట్టి ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకుని వివరాలు ఏంటి అనే వివరాలు చూద్దామండి. ఓకేనా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐసిడిఎస్ అడిషనల్ చైల్డ్, సేమ్ ఖాళీలండి. సో అక్కడ కేవలం 23కే విడుదల చేశారు. ఇక్కడ 250+ ఉన్నాయండి. ఎక్సలెంట్ జాబ్స్ అండి ఇవి. సాలరీ కూడా 51,000 నుంచి 1,20,000 వరకు ఉంటుందండి మనకు సాలరీ. ఆంధ్రప్రదేశ్ అన్న తెలంగాణ కూడా సేమ్ ఇంతే ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా దీనికి ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్ వారికి, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితిని అయితే కల్పించడము జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా 5 సంవత్సరాల వయోపరిమితిని అయితే కల్పించడం జరిగిందండి. ఓసీ అభ్యర్థులకు కేవలం 42 వరకే. దీన్ని కూడా పెంచాలనే ఆలోచనలో ఉన్నారు, బట్ ఇంకా అయితే అప్డేట్ లేదు. నోటిఫికేషన్లో మెన్షన్ చేయవచ్చు. మెయిన్గా దీనికి ఎవరు అర్హులు అనే వివరాలు కనుక మనం చూసినట్లయితే ఓకేనా, అప్లికేషన్ మస్ట్ పాసెస్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ బిలో అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు.
ఓకేనా. మరి ఎవరు అర్హులు చూద్దాం ముందుగా. ఏ బ్యాచులర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ ఆర్ సోషల్ వర్క్ ఇన్ సోషియాలజీ. ఏంటండి, హోమ్ సైన్స్ కానీ సోషియాలజీ కనుక మీకు డిగ్రీ ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అండి, సింపుల్. ఓకేనా. లేదా బీఎస్సీ హానర్స్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ చేసిన వారు కూడా ఎలిజిబుల్. లేదా ఈ డిగ్రీ కూడా మాకు లేదనుకోండి, నెక్స్ట్ బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ, ఫుడ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉన్నవారు కూడా ఎలిజిబులే. ఇది కూడా మాకు లేదు అనుకున్న వారు బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్, బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ ఉన్నవారు కూడా ఎలిజిబుల్ అండి. ఇది కూడా మాకు లేదు అని ఎవరికైనా ఉన్నట్లయితే ఆ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఎలిజిబులే. లేని వారికి మళ్ళీ బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్, ఇందులో బాటనీ కానీ జువాలజీ కానీ కెమిస్ట్రీ కానీ బయోకెమిస్ట్రీ ఉన్నవారు ఎలిజిబుల్. నెక్స్ట్ బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్లో బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ ఉన్నవారు కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ బీఎస్సీ ఫుడ్ సైన్సెస్ అండ్ క్వాలిటీ కంట్రోల్, జువాలజీ, బాటనీ అండ్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ ఉన్నవారు ఎలిజిబుల్. లేదా బీఎస్సీ ఫుడ్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్, బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ చేసిన వారు ఎలిజిబుల్. లేదా బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ అండ్ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఉన్నవారు ఎలిజిబుల్. లేదా మళ్ళీ బీఎస్సీలో ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ ఉన్నవారు కూడా ఎలిజిబుల్. ద అబోవ్ క్వాలిఫికేషన్ షెల్ బి ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ క్లియర్గా తెలియజేశారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉన్నవారు ఎలిజిబుల్ అండి. మరి చూద్దాం. ద అప్లికెంట్స్ హూ హ్యావ్ obtained a requisite degree through open university or distance education mode are required to have a recognition by the University Grants Commission. అంటే మీరు డిస్టెన్స్లో చేసినా కూడా ఎలిజిబుల్ అండి, కానీ యూజీసీ ద్వారా లేదా ఏఐసిటీస్ ద్వారా మీకు గుర్తింపు అనేది ఉండాలండి ఆ డిగ్రీకి. అలా అయితేనే మీరు ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది కదండి. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వారే సాధారణ డిగ్రీ కాకుండా స్పెషలైజ్డ్ డిగ్రీ ఉండాలండి కంపల్సరిగా. ఓకేనా. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందండి? ఓకేనా, చూద్దాం. పేపర్ 1, పేపర్ 2 ఉంటుందండి ఇందులో మనకి. ఓకేనా, పేపర్ 1లో జనరల్ స్టడీస్ అందరికీ సమానంగా ఉంటుంది, ఇది 150 మార్కులు. ఓకేనా, జిఎస్ అంటే అన్ని ఎగ్జామ్స్కి ఉండేదే. పేపర్ 2లో కన్సర్న్డ్ సబ్జెక్ట్ కామన్ టు ఆల్ అండి, డిగ్రీ లెవెల్లో ఉంటుంది, 150 మార్కులు. 150 ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 300 మార్కులు ఉంటాయి. ఓకేనా, మొత్తం 450 మార్కులకు గాను ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ బైలింగ్వల్, తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. పేపర్ 2 కూడా బైలింగ్వల్, తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో గైస్, మరి సిలబస్ చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అందరికి సేమ్ ఉంటుందండి. కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. అండ్ ఎకానమీ, ఏపీ అండ్ ఇండియా, ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ జాగ్రఫీ, ఫిజిక్స్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ, సోషల్ ఎకనామిక్ సర్వే. నెక్స్ట్ పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ పథకాల గురించి ఉంటుంది. అన్నీ కూడా మనకైతే ఇక్కడ అడగమో జరుగుతుంది. ఓకేనా, పేపర్ 2 కనుక చూసినట్లయితే సోషల్ స్ట్రక్చర్, ఓకేనా, సమాజ నిర్మాణము, బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్, హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్. నెక్స్ట్ హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్సెస్. నెక్స్ట్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్, ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఓకేనా, నెక్స్ట్ హెల్త్, హైజీన్ అండ్ శానిటేషన్, policies and programs related to rural development, women and children. Next, social problems, social work, intervention in communication. సో సిలబస్ అండి ఇది. ఈ కంప్లీట్ సిలబస్తో మనము మన యాప్లో కోర్స్ లాంచ్ చేయడం జరిగిందండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 100కు 100% జాబ్ సాధించే విధంగా మరి కోర్సును డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇవి మహిళా అభ్యర్థులకు మాత్రమే కాబట్టి గృహిణులు, సో వర్క్ చేసేటువంటి మహిళలు అందరికీ కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటి దగ్గర ఉండి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, కోర్సు గురించి మరి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియో స్టార్టింగ్లో. ఓకేనా, ఒకసారి క్లియర్గా చూడండి. మరి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే కోర్స్ తీసుకోండి. కేవలం 999 మాత్రమే. కోర్స్ ఎంత అండి? జస్ట్ 999 అండి.
కేవలం 999కి మాత్రమే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే అందజేస్తున్నాము. వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.